రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ హరీష్. ఈరోజు చూడండి టమోటా మొక్క ఇది 12 రోజుల వయసు గల మొక్క. ఈ సీడ్ అయితే ఈషా యోధ అండి. ఈషా కంపెనీ వాళ్ళది. ఇదైతే చాలా బాగుంటుంది. సీడ్ అయితే మనం సీడ్ తీసుకున్న తర్వాత తెలుసుకోవాలా ఏ సీడ్ బాగుంటుంది, ఏ సీడ్ బాగుంటుందని. నా వరకు అయితే ఈషా యోధ గాని, జేహో గాని, సాహో గాని సీడ్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఇదైతే 12 రోజుల మొక్క. మనము ఏ స్టేజ్‌లో ఏది వదలాలా, ఏది వదలకూడదు అనేది తెలుసుకుందాం. ఫస్ట్‌లో అయితే మొక్క నాటిన 10 రోజుల లోపలే ర్యాడీ ఫామ్ అనేది వేలాగ్ర కంపెనీ వాళ్ళది వదిలితే బాగుంటుంది. ఎందుకంటే ర్యాడీ ఫామ్ వేరు వ్యవస్థను బాగా ఇంప్రూవ్‌మెంట్ చేస్తుంది. ర్యాడీ ఫామ్ వదిలిన తర్వాత స్టెమ్ కూడా బాగా వచ్చేస్తుంది. వేరే స్టెమ్ గాని, కాండం స్టెమ్ గాని సూపర్‌గా ఉంటుంది. దాని తర్వాత ఏది వదిలితే బాగుంటుందనేది తెలుసుకుందాము. దాని తర్వాత 12 రోజుల తర్వాత 1261 1261 ఎరువు వాటర్ సాల్యుబుల్ వదలాలా. అదైతే ఎకరాకు 3 కేజీల నుంచి 4 కేజీల వరకు వదలొచ్చు. దాని తర్వాత స్ప్రేయింగ్ ఏది కొట్టాలంటే లీఫ్ మైనర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న మొక్కకి మనమైతే అబాసిన్ మరియు మ్యాక్స్ ఆగ్రోమిన్ మాక్స్ 2 గ్రామ్ డోసు మరియు అబాసిన్ 1 ml డోస్‌తో స్ప్రే చేస్తే బాగుంటుంది. దాని తర్వాత 18 రోజుల్లో మనం ఏ స్ప్రే చేస్తే బాగుంటుందో తెలుసుకుందాం. 18 రోజులకైతే మనము బెనీవియా 240 ml పర్ ఎకరాకి స్ప్రే చేస్తే బాగుంటుంది. ఎందుకంటే బెనీవియా కొట్టిన తర్వాత తోట గ్రీనెస్ వచ్చేస్తుంది. తోట ఏమంటే దాంట్లో బెనీవియాలో లీఫ్ మైనరు మరియు ట్రిప్స్, మైట్స్, పచ్చ పురుగు ఇవన్నీ కంట్రోల్ అయ్యి రోగం అయితే గ్రోతింగ్ అయితే సూపర్‌గా వచ్చేస్తుంది. బెనీవియా స్ప్రే చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఇంకోటి ఏమంటే 18 రోజుల్లో మనం డ్రిప్పుల్లోకి ఏది వదిలితే బాగుంటుందంటే ఇసాబేన్ సింజెంటా కంపెనీ వారి ఇసాబేన్ వదిలితే బాగుంటుంది. ఇసాబేన్ వదలడం వల్ల కాండం స్టెమ్ కానీ, గ్రోతింగ్ కానీ, ఆకు సూపర్‌గా వస్తుంది. ఎందుకంటే ఇసాబేన్‌లో అమినో యాసిడ్స్ ఉంటాయి. దానివల్ల గ్రోతింగ్ అయితే సూపర్‌గా వచ్చేస్తుంది. దాని తర్వాత ఏది స్ప్రే చేస్తే బాగుంటుందంటే దాని తర్వాత మనము స్ప్రేయింగ్ కాదండి, డ్రిప్పుల్లోకి ఏది వదిలితే బాగుంటుంది. నేనైతే జింకు ఎక్కువగా జింక్ లోపం ఎక్కువ ఉంటుంది భూమిలో. మనం జింకు ఎకరాకి 1 కేజీ ఏరీస్ వారిది డ్రిప్‌లోకి వదిలిస్తే సూపర్‌గా ఉంటుంది. ఇంకొకటి ఏమంటే మనం ఏ ఎరువులు పెట్టుకుంటే బాగుంటుందో తెలుసుకుందాము. ప్రజెంట్ అయితే ఇది 14 రోజులు దాటిన తర్వాత ఎరువు పెట్టడం స్టార్ట్ చేయాలా. ఏ ఎరువు బాగుంటుందని రైతులు అడుగుతుంటారు. నా వరకైతే 20, 20, 0, 13 మరియు 14, 35, 14 మరియు 10, 26, 26 దాంతో పాటు ఒక 5 కేజీల జింకు, 5 కేజీల మెగ్నీషియము, లాక్ పీకే మాత్రలు అన్ని మిక్సింగ్ చేసి వేరు వ్యవస్థకు పెడితే బాగా లాకులు కానీ, పిలకలు కానీ మొదటి నుంచే బాగా పీకడం స్టార్ట్ చేస్తుంది. లాకులు బాగా వస్తాయి. పిలకలైతే ఇంకా హెవీగా వస్తుంది. దానివల్ల మనం మొదట్లోనే ఎరువు పెట్టుకొని బాగా గ్రోతింగ్ వచ్చేటట్లు చూసుకోవాలా. ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.